ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ క్షిపణి దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడు. ఈ ఘటనలో మరో 63 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు కువైట్ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 1 లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దీనివల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిందని, విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించిన విషయాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ధృవీకరించింది. మృతుడి కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన వారిలో కొందరికి తలకు తీవ్ర గాయాలు కాగా మరికొందరి అవయవాలు దెబ్బతిన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 7గురికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. సంఘటన స్థలానికి 25 అంబులెన్స్లు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. తమ దేశంలోని పౌర కీలక సదుపాయాలపై జరిగిన ఈ దాడిని కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికాకు సహకరిస్తున్నాయన్న కారణంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇటీవల ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ఈ దాడి జరిగింది. గతంలోనూ కువైట్ విమానాశ్రయంపై దాడులు జరిగినా ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి. దాడి నేపథ్యంలో జూన్ 4 వరకు విమాన రాకపోకలను రద్దు చేశారు. దీంతో ఇండిగా సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి.